హలో అండి, మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో హెల్దీ ఆమ్లెట్ చూపించబోతున్నాను. దీనికోసం అయితే నేను 7 ఎగ్స్ తీసుకున్నా. అవి అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్, అందుకే ప్రింట్ ఉంది. ఈ ఆమ్లెట్లో మొత్తం వెజ్జెస్ యూజ్ చేస్తాం కాబట్టి డైట్ చేసే వాళ్ళకైతే మంచి బెస్ట్ రెసిపీ అనే చెప్పచ్చు. సో దీనికోసం ముందుగా 5 పచ్చిమిర్చీలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నార్మల్గా ఉప్పు కారం వేసి ఆమ్లెట్ వేసుకుంటాం, కానీ డైట్ చేసే వాళ్ళకైతే ఇలా అన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీ కూడా. సో నెక్స్ట్ ఒక టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, టమాటా ఉన్న క్యాప్సికము కొంచెం హాఫ్ పీస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీరను కూడా మంచిగా సన్నగా తరుముకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా చిన్నగా తురుముకోండి మొత్తము. ఈ తురుముకున్నవన్నీ ఒక పక్కకు పెట్టుకోండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆమ్లెట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మీ స్పైసెస్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అవన్నీ కలిసేలాగా ఆ వాటర్తోని మంచిగా కలుపుకోండి. ఎందుకంటే వాటర్ యాడ్ చేయకపోతే ఈ కారం అనేది కొంచెం ఉండలు కట్టేస్తుంది. ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా ఈవెన్గా కలిసిపోతుంది కారం ఉన్న పసుపు ఇవన్నీ. ఆ తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, టమాటో ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత తురుముకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా మొత్తం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న స్పూన్తోని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆ ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. మొత్తం అయితే నేను 7 ఎగ్స్ యూజ్ చేస్తున్నా. ఇవి అంగన్వాడి నుంచి తెచ్చిన ఎగ్స్ కాబట్టి ఏ ఎగ్స్ అయినా ఈ ఎగ్స్ అని కాదు, ఏదైనా బకెట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ ఎగ్స్ వేసి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్ బ్రేక్ చేసి వేస్తాం కాబట్టి ఖరాబ్ అయిన ఎగ్ ఒక్కటి ఉన్నా కానీ మనం మిడిల్లో ఆ ఎగ్ను యాడ్ చేస్తే ఈ మొత్తం ఉన్న అన్ని ఎగ్స్ పడేయాల్సి వస్తుంది. సో దానికోసం ముందుగా మనం టెస్ట్ చేసుకుంటే బెస్ట్. ఈ ప్రాబ్లం నుంచి వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్గులో ఆల్రెడీ న్యాచురల్గానే కొంచెం సాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చెంచాతోని ఇదంతా కలిసేలాగా మంచిగా ఒక 5 మినిట్స్ అన్నా కలుపుకోండి. మనం ఈ ఎగ్స్ని మొత్తం ఎంత బాగా కలిసేలాగా కలుపుకుంటే ఆమ్లెట్ అన్నది అంత టేస్టీగా ఉంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా అంత ఈవెన్గా కలిసేలాగా ఒక 5 మినిట్స్ అన్న కలుపుకోండి. ఈ విధంగా చేసుకున్న ఆమ్లెట్ని అయితే ఒక 2 మెంబర్స్ని తినచ్చు. మంచిగా స్టమక్ ఫుల్గా ఉంటుంది. రైస్తో తినచ్చు, నార్మల్గా తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ మాత్రం మీకే నచ్చుతుంది. నార్మల్గా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఆమ్లెట్ని ఈ విధంగా కూడా చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఈ 7 ఎగ్స్కు సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఇవి 7 ఎగ్స్ కాబట్టి. ఆ తర్వాత మనం కలిపి పక్కకు పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉన్నది కదండి, అది మొత్తం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ ప్రాసెస్ మొత్తం స్లో ఫ్లేమ్ మీదే చేసుకోండి, ఎందుకంటే వెజ్జీస్ యాడ్ చేసినాం కాబట్టి అవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కుక్ అయిన తర్వాత ఒక గరిటెతోని మంచిగా టర్న్ చేసుకోండి ఇంకొక సైడ్కి. మధ్యలో ఇట్లా ఒక ఘాటు పెట్టుకొని టర్న్ చేసుకోండి, ఎందుకంటే మనం అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు కదండి. హోటల్లో అయితే మొత్తం ఒకేసారి ఇట్లా అనేస్తారు. సో ఫైనల్గానైతే ఒక సైడ్ కుక్ అయిపోయింది. ఇంకో సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత
కొంచెం ఫ్లేమ్ వల్ల అది అడుగంటినట్టున్నది. కాకపోతే ఇట్లున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొంచెం ఆ బ్లాక్నెస్ని చూసి అది కాకండి, రైస్లో తింటే అదే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా ఈవెన్గా కాలిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.